సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో పాటు సీనియర్ ఎనలిస్ట్ ఎంజీ రావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఈ రోజు జూలై 4 సూపర్ పవర్ అమెరికా తన 250వ స్వతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది. ఇది ఒక గొప్ప జర్నీగా, గ్రేట్ జర్నీగా అభివర్ణిస్తున్నారు. అసలు ఈ జర్నీని మనం ఏ విధంగా చూడాలి, మీ విశ్లేషణ ఏంటి? ఎస్ అండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, లేదా అమెరికా అని పిలుస్తారు, లేదా యుఎస్ఏ అని పిలుస్తారు. ప్రపంచంలో ప్రతి చదువుకున్న వాళ్ళు, ఇంక్లూడ్ ఇండియన్స్, చైనీస్ కూడా, ఎవరైనా చదువుకున్న తర్వాత అమెరికా వెళ్ళి ఉండాలి. ఎందుకంటే అమెరికా అనేది ఒక గ్రేట్ పవరే కాదండి, ఒక స్వర్గం అనమాట. డబ్బులు సంపాదించడానికైనా, కంఫర్టబుల్ లైఫ్కైనా, కెరీర్లో అత్యున్నతమైన స్థాయికి వెళ్ళడానికైనా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మించిన దేశం ప్రస్తుతం మాత్రం లేదు. ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 1776 జూలై 4వ తారీఖున డిక్లరేషన్ ఆఫ్ అమెరికా అని డిక్లేర్ చేసుకుని 1789లో అది ఒక రాజ్యాంగం తయారు చేసుకుని ఇప్పటి వరకు అది తిరుగులేని ఒక ప్రజాస్వామ్య దేశంగా సూపర్ పవర్గా మారింది. 13 కాలనీస్, చిన్నగా కాలనీస్ నుంచి ఇప్పుడు సూపర్ పవర్గా కన్సల్ట్ అయింది. ప్రస్తుతం 20% ప్రపంచ జీడిపి కలిగి సుసంపన్నమైన రాజ్యం. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాలే కాదు, సైన్స్ అండ్ టెక్నాలజికల్గా ఏ విధంగా చూసినా అది కల్చరల్ సూపర్ పవర్ అనమాట. అంతటి దేశం ఈరోజు 250వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది. ప్రపంచంలో అందరూ నేతలు, ఇంక్లూడ్ మోడీ కూడా వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్పడం జరిగిందనమాట. ఎంతో ఒక అద్భుతమైన విషయంగా యుఎస్ సిటిజన్స్ దాన్ని భావిస్తున్నారన్నమాట. ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే, whatever we are talking about the United States of America, that is not at all important for us as in Indians. బట్ ఇండియా అనేది కూడా ఈ అమెరికా నుంచి చాలా లెసన్స్ మనం నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ఇండియా నేర్చుకోవాలి. అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సూపర్ పవర్, అది ప్రస్తుతం సూపర్ పవర్. భారతదేశం ఏంటంటే సూపర్ పవర్ అవుతుంది. ఇట్ ఈస్ అ సూపర్ పవర్ ఇన్ ద మేకింగ్ అంటారు భారతదేశాన్ని. కానీ ఇక్కడ ఒక విషయాన్ని పొరపడతారు. అదేంటంటే అమెరికా సూపర్ పవర్ అయ్యింది, ప్రపంచంలో మొదటిసారి సూపర్ పవర్గా ఉంది. భారతదేశం మానవ చరిత్రలో 99% టైం సూపర్ పవర్గా ఉంది. సూపర్ పవర్ స్టేటస్ కోల్పోయింది, మళ్ళీ పునరుజ్జీవనం పొందుతుంది. ఇలా పునరుజ్జీవనం పొందిన దేశాలు, పునరుజ్జీవనం పొందుతున్న దేశాలు మానవ చరిత్రలో ఈ భూమి మీద రెండు దేశాలు. ఒకటి చైనా, రెండోది ఇండియా. వాస్తవంగా మాట్లాడుకుంటే ఇప్పుడు యుఎస్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గ్రేట్ అని ఈరోజు ఇండియా ఎంటైర్ సోషల్ మీడియాలో ఉంది, ప్రపంచ మీడియాలో ఉంది. ఎందుకంటే ప్రపంచ మీడియాని కంట్రోల్ చేసేది అమెరికా కనుక. కానీ ప్రతి భారతీయుడు భారతదేశాన్ని తక్కువగా చూడకూడదు. ఎందుకంటే అమెరికా అనేది 1492లో కొలంబస్ కనిపెట్టిన తర్వాత మొదలైన దేశం. ఎందుకంటే అప్పటి వరకు అక్కడ రెడ్ ఇండియన్స్ ఉండేవారు, ట్రైబల్ గ్రూపు. వాళ్ళని తరిమి వైట్ రేస్, యూరోపియన్ వైట్ రేస్ అక్కడికి వెళ్ళి అమెరికా చరిత్ర మొదలుపెట్టింది 1492లో. కానీ ఇప్పుడు జెన్జీ ఏంటంటే మనోళ్ళు ఏం చేస్తారు, ఆ ఇండియాని ఎవరు కనిపెట్టారని గూగుల్లో కొట్టండి, హూ ఫౌండ్ ఇండియా అని. వెంటనే 1498లో ఏదో అమెరికా తర్వాత 8-6 సంవత్సరాల తర్వాత వాస్కోడి గామా కనిపెట్టాడని ఉంటాడు. ఇప్పుడు జెన్జీ, జెన్నాల్పాకి అదే తెలుసు. వాళ్ళని ఉద్దేశించి మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇండియా 10,000 సంవత్సరాల చరిత్ర ఉంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కేవలం 450 సంవత్సరాలు మాత్రమే. కానీ అమెరికా సూపర్ పవర్ అయింది ప్రస్తుతం. దాన్ని చెప్దాం. ఇండియా 10,000 సంవత్సరాల ఒక ఘనమైన చరిత్ర, ఒక అద్భుతమైన సజీవ సంస్కృతి, సజీవ చరిత్ర ఉంటుందన్నమాట. యాంగూస్ మాడిసన్, ఈయన బ్రిటిష్ హిస్టోరియన్, ఓఈసిడి దగ్గర ఉండేవారు. ఆయన చెప్పిన ప్రకారం, ఒక బ్రిటిషర్స్ చెప్పిందే చెప్తున్నా, యూరోపియన్ చెప్పిందే చెప్తున్నా. యాంగూస్ మాడిసన్, మన శశి తరూర్ చెప్పింది నేను చెప్పడంలే, యాంగూస్ మాడిసన్ చెప్తున్నా అనమాట. క్రీస్తు శకం 1 నుండి క్రీస్తు శకం పానిపట్టి యుద్ధం బ్రిటిషోడు వచ్చేంత వరకు ఇండియా సూపర్ పవర్. ప్రపంచ జీడిపిలో 33% కలిగి ఉందండి. ఇప్పుడు అమెరికా కంటే ఎక్కువ, ఎంటైర్ యూరోపియన్ కాంటినెంట్ కంటే ఎక్కువ అనమాట. ఈవెన్ బ్రిటిషోడు అడుగు పెట్టేటప్పుడు, వెన్ ద బ్రిటిషర్స్ కేమ్ టు ఇండియా, ఇండియా వాజ్ ది సూపర్ పవర్ అండ్ వెన్ ద బ్రిటిషర్స్ లెఫ్ట్ ఇట్ బికమ్స్ ది ఇథియోపియా. వాడు బ్రిటిషోడు వెళ్ళిపోయినట్టుగా ప్రస్తుతం ఇథియోపియాలో తయారైపోయింది అనమాట. కానీ ప్రస్తుతం మళ్ళీ లేస్తుంది ఒక అద్భుతమైన సంస్కృతి. అందుకని 450 సంవత్సరాల అమెరికా సంస్కృతిని పొగిడే వాళ్ళకి ఇండియా 10,000 సంవత్సరాల చరిత్రను జస్ట్ అలా టైం లైన్ అయినా చూడండి అనమాట. ఒక అద్భుతం. అక్కడ నుంచి మనం ప్రతి భారతీయుడు నేర్చుకోవాలి, ఇంక్లూడ్ దోజ్ ఆర్ లివింగ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అరౌండ్ 5 మిలియన్ పీపుల్. తర్వాత
అమెరికా జర్నీ ఒక అద్భుతమైన జర్నీ అండి, ఇంకా తిరుగు లేదనమాట. ప్రపంచ మానవ చరిత్రలోనే ఒక అద్భుతమైన జర్నీ. 1776 జూలై 4న మొదలై 2026 జూలై 4 వరకే 250 సంవత్సరాల ఒక అద్భుతమైన జర్నీ. 13 కాలనీస్ నుంచి ఒక సూపర్ పవర్గా అవతరించింది, అద్భుతమైన సూపర్ పవర్గా అవతరించింది. తిరుగులేని ఆర్థిక, మిలిటరీ, కల్చరల్ సూపర్ పవర్. ఎప్పుడు కూడా కల్చరల్ సూపర్ పవర్ని తక్కువ అంచనా వేయకూడదు. అమెరికా రూల్ చేసేది మిలిటరీ, ఆర్థిక కాదండి, కల్చరల్ సూపర్ పవర్. కేఎఫ్సి లాంటి ఫుడ్లు చూడండి, తర్వాత కమ్యూనికేషన్స్, గూగుల్, మెటా, అన్నీ చూడండి ఒక్కసారి. యాపిల్ ప్రొడక్ట్స్, తర్వాత జీన్స్, ఒక కల్చరల్ రెవల్యూషన్ ఉంటుంది. దాని ద్వారా ప్రపంచంలో ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో మిగిలిన వాళ్ళందరూ ఎలా ఏమి ఆలోచించాలో నిర్ణయించేది అమెరికా. మన బ్రెయిన్లు అమెరికాలో ఉంటాయి అన్నమాట. ఆ విధంగా అమెరికా రూల్ చేస్తాయి ఒక్క మాటలో మీకు చెప్పాలంటే. కానీ ఇండియా అది 250 సంవత్సరాల జర్నీ అయితే ఇండియా ఒక ఎపిక్ జర్నీ అనమాట, ఒక చారిత్రాత్మక జర్నీ. కేవలం 80 సంవత్సరాలు, 1947 ఆగస్టు 15. అది నెహ్రూ మాటల్లో చెప్పాలంటే ద ట్రిస్ట్ విత్ డెస్టినీ, విధితో నిరంతర పోరాటం. ఎలా అంటే మానవ చరిత్రలో ఎంత పై స్థాయికి వెళ్ళిందో, సుసంపన్నత నుంచి అక్కడ నుంచి దీన స్థితికి జారిపోయింది. బ్రిటిష్ వాడు వెళ్ళేటప్పటికి 4%, 33% నుంచి ఇంతటి దారుణమైన స్థితికి జారిపోయింది. నెహ్రూ గారు భారత పార్లమెంటులో 1 ఆగస్టు 47 ఆగస్టు 15 చెప్తారన్నమాట. నెహ్రూ గారు ట్రిస్ట్ విత్ డెస్టినీ, కన్నీళ్లు గారుస్తారు ఇండియన్స్ అంతా. ఆ రోజు నుంచి ఈరోజు 2026 నాటికి భారతం 80 సంవత్సరాలు. ఇప్పుడు పొటెన్షియల్ సూపర్ పవర్, PPPలో 3rd లార్జెస్ట్ ఎకానమీ అండి. 4th ఇవంతా పక్కన పెట్టండి. అకార్డింగ్ టు యాంగూస్ మాడిసన్ ప్రస్తుతం PPP పర్చేసింగ్ పవర్ పారిటీ అని ఇంపార్టెంట్ అనమాట, HDI ఇండెక్స్ కూడా. దాని ప్రకారం ఈరోజు భారత ఆర్థిక వ్యవస్థ 8.2%, అమెరికా 14.2%, చైనా 19.5%. ఇప్పుడు మనం 3వ స్థానంలో ఉన్నాం. అక్కడ నుంచి ఎంత ఎదిగామంటే ఇలా మళ్ళీ మొక్క చిగురులా అంచడం అనేది మానవ చరిత్రలో జరగదు. అది భారత ప్రకృతిలోంచి ఉంటుంది అనమాట. ఇది చెప్పాలంటే చాలా లోతుకి వెళ్ళాలి ఇక్కడ. తర్వాత అమెరికా అనేది ఒక ప్రకృతి వరప్రసాదం. మరి ఇండియా అంటే ఏంటి, అది కూడా మనకు తెలుసుకోవాలి భారతీయులు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 9.33 మిలియన్ చదరపు కిలోమీటర్లు, ఇండియా 3.287 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్లు అండి. 3 రెట్లు ఎక్కువ ఉంటుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అది దాని సెల్ఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది. అమెరికాని ఎవడూ అటాక్ చేయలేడు, ఎందుకంటే అది అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రాల మధ్యలో ఉంటుంది. ఒక అద్భుతమైన మహాసామ్రాజ్యం అనమాట, ఆధునిక మహాసామ్రాజ్యం. అది పుట్టిన తర్వాత 13 కాలనీలుగా మొదలయ్యి ఎంతో విస్తరించి ఒక 10 రెట్లు పెంచేసింది అనమాట. వాడు కొనడమా యుద్ధాల రెండే, అంత భయంకరంగా పెంచేసింది. 250 సంవత్సరాలు సూపర్ పవర్, 3rd లార్జెస్ట్ జియోగ్రఫికల్ ఏరియా, హ్యూజ్ ప్రైరీ నేలండి, గ్రేట్ లేక్స్, హయ్యెస్ట్ మినరల్ వెల్త్, ఆయిల్ రీసోర్సెస్లో అది కూడా టాప్ 5 కంట్రీ. తర్వాత హ్యూజ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. తర్వాత ఇంత అద్భుతమైన ప్రకృతి వరప్రసాదంగా యుఎస్ అని చెప్పవచ్చు. ఇండియా చెప్పాలంటే అందరూ ఒకటి అనుకుంటారన్నమాట, మరి బ్రిటిష్ వాడు వెళ్ళేటప్పుడు ఇథియోపియాలో తయారైన దేశం ఎక్కడి నుంచి శక్తి వస్తుంది అని ప్రతి భారతీయుడు పరిశీలించుకోవాలి. ఎక్కడి నుంచి వస్తుంది అది తెలుసా? ప్రకృతి. భారతదేశంలో 75% భూభాగం వ్యవసాయానికి యోగ్యం. ప్రపంచంలో ఎవరి దగ్గర ఉండదు, ఏ దేశంలో కూడా ఉండదు. ఒక తల్లి 10 మంది పిల్లలను పుట్టించి పాలు ఇచ్చగలిగే శక్తి ఉంటేనే తల్లి అవుద్ది. అది భరతమాత అనమాట. అంతటి శక్తి వ్యవసాయంలో ఉంది. 365 రోజుల పాటు సూర్యరశ్మి ఏ దేశంలో ఉందండి? ఇది మొక్క పెరగడానికి అనుకూలమైన వాతావరణం భారతదేశంలోనే ఉంటుంది అనమాట. అందుకే భారతదేశం మళ్ళా పైకి వెళ్ళిపోతుంది. ఎప్పుడో నందులు ధనానంద టైంలోనే బంగారం ఇంకా బంగారాలు ఉంటాయి, గోల్డ్ ఉంటుంది, హ్యూజ్ మినరల్ వెల్త్ ఉంటుంది అనమాట, రత్నగర్భలాగా. సముద్రం, హ్యూజ్ రైన్ఫాల్, మాన్సూన్స్, ప్రకృతి తరగని ప్రకృతి ఉంటుంది. అందుకే భారతదేశం మళ్ళా పైకి వెళ్ళిపోద్ది. మానవ చరిత్రలో ఎప్పుడు ఇండియా 1, 2 హయ్యెస్ట్ పాపులేషన్ కంట్రీ అండి. ఈ పాపులేషన్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ పిల్లలు పుట్టడానికి అనువైన వాతావరణం ఇక్కడ కంటే ఎక్కడా ఉండదు. అన్ని జీవరాశులు, ఒక మెగా డైవర్స్ కంట్రీ అనమాట. ఇది ఇంకా లోపలికి వెళ్ళాలంటే చాలా కష్టం. హిమాలయాలు వేడిగా ఉంచితే భారతదేశాన్ని. కర్కట రేఖ, భూమధ్య రేఖ దగ్గరలో, చుట్టూరు ద్వీపకల్పం, సముద్రాలు, ఋతుపవన వర్షపాతం, ఒక అద్భుతమైన ప్రకృతి చెక్కిన శిల్పం లాంటిది భారతదేశం అనమాట. అమెరికా కంటే బెటర్ ఉంటుందండి. అందుకని భారతదేశం మినియేచర్ ఆఫ్ ది వరల్డ్ అంటారు, ఆంథ్రోపోలాజికల్ మ్యూజియం ఆఫ్ ఇండియా అంటారు, మినియేచర్ ఆఫ్ ది వరల్డ్. ఇంత అద్భుతంగా భారతదేశాన్ని పొగడాలని ఏం కాదు. ఫెడరిక్ మ్యాక్స్ ముల్లర్ అనే ఒక బుక్ ఉంటుందండి,
అందులో ఇండియా వాట్ కెన్ ఇట్ టీచర్స్ అని ఒక అద్భుతమైన బుక్ ఉంటుంది అనమాట. అది చదివిన వాళ్ళకి కళ్ళంటా నీళ్ళు వస్తాయి. నేను భారతీయులు చెప్పింది నేను చెప్పడంలా, అది వాళ్ళు చెప్పిందే నేను చెప్తున్నా. ఈ యాంగ్యూస్ మాడిసన్ అయినా, ఫెడరిక్ మ్యాక్స్ ముల్లర్ అయినా ఇలాంటి బుక్కులు ఒక చదివితే మనకి భారతదేశం గొప్ప వచ్చేస్తాయి. అందుకనే ఇండియా ఈరోజు యుఎస్ అనే వాళ్ళకి ఇండియాను కూడా స్మరించుకోమని నేను చెప్తున్నాను అనమాట. తర్వాత గ్రేట్ అమెరికా ఒక అద్భుతమైన ఆర్థిక శక్తి అండి. $32 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ ఈరోజు. అది $32 ట్రిలియన్. ప్రపంచ IMF ప్రకారం 25% వరకు దానికి జీడిపి దాని పరం అనమాట. ఈవెన్ TPP పరంగా చైనా తర్వాత 2వ ప్లేస్లో ఉంది. ఒక తిరుగులేని శక్తి, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. అది మొదటి 2వ ప్రపంచ అంటే 1913 నాటికే బ్రిటన్ అధిగమించేసి సూపర్ పవర్ అయిపోయింది మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ అనమాట. ఆ గ్రేట్ లేక్స్ రీజన్లో అక్కడ మనకి కనపడుతూ ఉంటుంది. బోస్టన్, బల్టిమోరు, న్యూయార్క్, వాషింగ్టన్ DC నుంచి ఇటు టెక్సాస్, ఫ్లోరిడా దగ్గర ఆ గ్రేట్ లేక్స్ రీజన్ దగ్గర ఒక మానవుడు ఆధునిక పారిశ్రామిక తత్వాన్ని అక్కడ చూపిస్తారన్నమాట. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక అద్భుతం కాన్యూర్బేషన్స్ అనే ఒక అర్బన్ సిటీస్ అక్కడ ఉంటాయన్నమాట. వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్, ఒక టెక్నాలజికల్ ఇన్నోవేషను చూడండి. ఇప్పటికీ కూడా గ్లోబల్ చైనా, ఇండియాలో ఇవన్నీ ఎంత పెరిగినా ఇప్పటికీ కూడా చూడండి ఒక యాంథ్రోపిక్ నుంచి, గూగుల్ నుంచి, తర్వాత మెటా నుంచి, ఒక యాపిల్ అని ఒక ప్రతి ఇంటర్నేషనల్ ప్రతి టాప్ మోస్ట్ కంపెనీలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి వస్తాయి. ఎందుకంటే ప్రపంచంలో ఎవడు స్కిల్స్ సంపాదించినా అది US అట్రాక్ట్ చేసేసుకుంటుంది. ఎందుకంటే వాడు అక్కడికి వెళ్తేనే గొప్పోడు అవుతాడు. మన సుందర్ పిచ్చై మద్రాసులో ఉండి ఖరగ్పూర్ యూనివర్సిటీ నుంచి ఉంటే ఇక్కడ కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు అనమాట. కానీ అక్కడికి వెళ్తే ఎంతటి అది స్పేస్ అనేది ఎంత ఇన్నోవేషన్ హబ్ అని, ఆ ఇన్నోవేషన్ వల్ల ప్రపంచాన్ని జయించింది, ఒక ఆర్థిక శక్తిగా ఏర్పడింది. మరి ఇండియా ఏంటి? అందరూ అనుకుంటారు ఇండియా ఏముంది ఇక్కడ చదువున్నాడు ప్రతి IIT అని అక్కడికి వెళ్ళాలి, ప్రతి డాక్టర్ US వెళ్ళవలసిందే, US ఎక్కడికి వెళ్తామని ఒక మోడర్న్ స్కూల్స్లో ఇప్పుడు అడిగితే ఐ వాంట్ టు గో టు దిస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇట్స్ మై లైఫ్ డ్రీమ్ అని చెప్తూ ఉంటారు. వీళ్ళంటి వాళ్ళకి ఒక్కటి మాత్రం గ్యారంటీ వినాలి, ఇండియా అనేది ఆర్థిక శక్తి అకార్డింగ్ టు TPP ప్రకారం ఏంటంటే 8.2తో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ. ఇట్ ఈస్ గోయింగ్ టు సర్పాస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 2050 నాటికి 47 నాటికి అది USని దాటబోతున్నాం మనం TPPలో. ఇదంతా ఇట్స్ యునానిమస్ రిపోర్ట్ ఫ్రమ్ ది స్టాండర్డ్ అండ్ పూర్, నోమురా, IMF, OECD, సో మెనీ రిపోర్ట్స్ అండి, సో మచ్ అనమాట. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇండియాని ఆపడం ఇప్పుడు ఎవరి తరమూ కాదనమాట. అది కాలచక్రంలో మళ్ళీ పైకి వెళ్తుంది. దట్ ఈస్ ద గ్రేట్ గిఫ్ట్ ఫ్రమ్ దిస్ నేచర్ అనమాట. అది జరిగిపోతుంది. కాబట్టి అదే US 2080 నాటికి US సిటిజన్స్ ఇండియా వస్తారన్నమాట. ఈ విషయం నేను చెప్పేది కదండి, జరుగుతున్నదే, మనకి ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతూ ఉందన్నమాట. అందువల్ల భారత ఆర్థిక వ్యవస్థను చెప్పడానికి ఇప్పుడు నాకు ఇక్కడ గంటలు సరిపోదన్నమాట. అంతటి చరిత్ర, ఒక అద్భుతమైన చరిత్ర. మనం ఇట్ ఈజ్ రివైవింగ్, ఇండియా ఈజ్ రివైవింగ్ అనమాట. ఇండియా ఈజ్ నాట్ గోయింగ్ టు బికమ్ సూపర్ పవర్ అవడం అనేది ఇండియాకి కొత్త కాదండి. 99 సంవత్సరాలు అంటే మానవ చరిత్రలో 99% సమయాన్ని అది సూపర్ పవర్గా టైంని ఎంజాయ్ చేసింది అకార్డింగ్ టు ఆంగ్యూస్ మాడిసన్. అంతే కదా. మరి ఇప్పుడు మళ్ళీ సూపర్ పవర్ అవడం అంటే ఇదేం కొత్త కాదు. ఇట్ ఈజ్ రివైవింగ్, పునరుజ్జీవనం. అందుకనే పునరుజ్జీవనం అనే మాటని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. ఇది కొత్త కాదనమాట. తర్వాత మిలిటరీ శక్తి, అమెరికా ఇస్ ద మిలిటరీ శక్తి, అన్రైవల్డ్ మిలిటరీ శక్తి అనమాట. 11 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు US WG, తర్వాత నిమిట్జ్ క్లాస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, 14,000 యుద్ధ విమానాలండి. ఒక్కసారి ఊహించండి. ఎంటైర్ రష్యా, చైనా, ఇండియా, పాకిస్తాన్, నెక్స్ట్ టాప్ 10 కంట్రీస్ కలిపిన అంత ఎయిర్ ఫోర్స్ శక్తి లేదు. దట్ ఈజ్ వాట్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అకార్డింగ్ టు SIPRI గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రకారం దాని మిలిటరీ బడ్జెట్తో నెక్స్ట్ టాప్ 9 కంట్రీస్ మిలిటరీ బడ్జెట్లు ఈక్వల్ కాదు. $1 ట్రిలియన్. ఇంకా ఎన్నో B-1, B-52 బాంబర్స్ అని, ఓకే. తర్వాత మైన్యూట్ పైన 5,000 అణ్వాయుధాలతో అది ప్రపంచాన్ని భస్మీపటలం చేయొచ్చు 50 సార్లు. అంతటి మిలిటరీ పవర్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 750 మిలిటరీ స్థావరాలు ఉందన్నమాట. మానవ చరిత్రలోనే ఒక అతి పెద్ద మిలిటరీ శక్తిగా అవతరించిందంట యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దాట్స్ వాట్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండి. తిరుగులేని మిలిటరీ శక్తి. మరి భారత తక్కువ అంటే అటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా భారతదేశాన్ని జయించి వెళ్ళలేదు. దట్స్ వాట్ ది ఇండియాస్ మిలిటరీ పవర్ అనమాట. ఎందుకంటే నేచురల్లీ అంత పవర్ ఉంటుంది. అందువల్ల ఒక్క మాటలోనే నేను చెప్పగలిగాను. తర్వాత
తర్వాత విషయం ఏంటంటే 2 ప్రపంచ యుద్ధాల నుంచి అమెరికా ఇప్పుడు 1776 జూలై 4న మొదలుపెట్టిన గ్రేట్ ఎపిక్ జర్నీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాది 2 ప్రపంచ యుద్ధాల్లో అది దౌత్య విధానం ఇంపార్టెంట్ అనమాట. ఇది భారతదేశం నేర్చుకోవాలి. మోడీ దాన్ని అవలంబిస్తున్నారు కూడా. ఇప్పుడు అందరికీ ఒకటి వస్తుంది, ఇరాన్ అమెరికా యుద్ధంలో ఇన్వాల్వ్ అవ్వలేదు, ఏ యుద్ధంలో సరిగ్గా ఇన్వాల్వ్ అవ్వలేరు, పాకిస్తాన్ 3 రోజులు యుద్ధాన్ని ముగించేసి వచ్చేసారు, కరెక్ట్గా గెలిచేట అందరూ అంటారన్నమాట. ఇది ఈ విషయం తెలుసుకోవాలి. మొదటి ప్రపంచ యుద్ధంలో మొదటి 3 అంటే 1914 1919 మధ్య జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో ఫస్ట్ 3 సంవత్సరాలు అమెరికా ఇన్వాల్వ్ అవ్వలే. వాళ్ళు కొట్టుకు చచ్చిన తర్వాత లాస్ట్లో వెళ్ళింది తప్పకుండా వాళ్ళు లాగడం వల్ల. అప్పటికే ఇది చాలా జాగ్రత్తగా రీసోర్సెస్ని వేస్ట్ అవ్వకుండా కాపాడుకుంది. వెంటనే అది బ్రిటన్ అధిగమించి అప్పుడు సూపర్ పవర్ అయిపోయింది. వాళ్ళకే సహాయం చేసే రేంజ్కి వెళ్ళింది. ఇక రెండవ ప్రపంచ యుద్ధం నాటికి మొదటి 3 సంవత్సరాల్లో వెళ్ళలేదు. అది మళ్ళీ ఏదో పెర్ల్ హార్బర్ మీద జపాన్ అటాక్ చేయడం వల్ల అది యుద్ధంలోకి వెళ్ళింది. తర్వాత అప్పటికే అణ్వాయుధాలు పట్టుకెళ్ళింది. అన్ని దేశాలు దాని మీద ఆధారపడవలసి వచ్చినాయి. ఇక రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత తిరుగులేని మిలిటరీ ఆర్థిక శక్తిగా అవతరించేసింది. ఇంకా అప్పటి నుంచి తిరుగులేదు. ప్రస్తుత IMF బ్రిటన్ హుడ్స్ అనే సంస్థలతో ఆర్థికంగా కంట్రోల్ చేస్తున్నాం డాలర్ ద్వారా. తర్వాత ఈ యొక్క ఐక్యరాజ్య సమితి న్యూయార్క్లో పెట్టి ప్రపంచాన్ని రాజకీయంగా శాసిస్తుంది. ప్రపంచీకరణ అంతటి సూపర్ పవర్ అనవసరమైన యుద్ధాలు చేయలే, కానీ ఎక్కడ కావాలితే అది ప్రపంచంలో ఎక్కువ యుద్ధాలు ఇప్పుడు ఈ మధ్యలో అదే చేస్తుంది. ఎవరిని అనసాలో వాడిని నడుస్తుంది. ఇది భారతదేశం నేర్చుకోవాలి. అద్భుతంగా నేర్చుకోకపోతే ఇబ్బంది పడతాం. అందుకనే నేనేమంటానంటే ఒక మోడీ డాక్ట్రిన్ అంటారన్నమాట. అక్కడ మన్రో డాక్ట్రిన్ పెట్టి అమెరికా చుట్టుపక్కలకి బయట వాళ్ళు రాకూడదు అని శాసించింది. అది మన్రో డాక్ట్రిన్. ఇప్పుడు ట్రంప్ అదే అంటున్నాడు. మరి ఇండియా దగ్గరికి పక్కనున్న నేపాల్, మాల్దీవ్స్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా కూడా వస్తున్నాడు. వాడికి మనకి ఒక మోడీ డాక్ట్రిన్ లాగా చైనాకి మనం వార్నింగ్ ఇవ్వాలి. అమెరికా మన్రో డాక్ట్రిన్ ద్వారా ఇచ్చినట్టు మా సెక్యూరిటీ బ్యాక్ యార్డ్లోకి నువ్వు రావద్దు అనే వార్నింగ్ చైనాకి ఇవ్వకపోతే భారతదేశం సెక్యూరిటీ చాలా డేంజర్లో పడిపోతుంది. అమెరికా నుంచి ఈ లెసన్ మనం నేర్చుకోవాలి. అదర్వైజ్ ఈ ఇండియా కెనాట్ బికమ్ సూపర్ పవర్ అండి. సూపర్ పవర్ అవ్వాలంటే ఈ మన్రో డాక్ట్రిన్ లాగా మనం కూడా డాక్ట్రిన్ కఠినంగా ఉండాలి. మనం చరిత్ర నుంచి నేర్చుకోవాలి. అమెరికా చరిత్ర నుంచి నేర్చుకోవాల్సిన విషయం అయితే ఇక్కడ ఉంది. తర్వాత ఈ మోడీ డాక్ట్రిన్, అమెరికా అనేది ఒక ప్రయోగం అంట. ఒక తత్వవేత్త అంటారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ నాట్ ఏ కంట్రీ, ఇట్స్ ఎన్ ఎక్స్పెరిమెంట్, ఒక ప్రయోగం అంటారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో 35 కోట్ల మంది జనాభా ఉంటే అందులో 15% మంది బయట పుట్టినోళ్ళే, బయట నుంచి వచ్చినోళ్ళే. చూడండి, అన్ని మతాలు, అన్ని జాతులు, ప్రతి దేశం నుంచి సిటిజన్స్ ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంటారు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్న వాళ్ళనైనా అక్కడికి లాక్కుంటుంది. అమెరికా ఈజ్ నాట్ ఏ ఒరిజినల్ అండి. అక్కడ స్పానిష్, ఫ్రెంచ్, స్పైనియార్డ్స్, తర్వాత స్కాండినేవియన్ పీపుల్, వికింగ్ పీపుల్, జర్మన్స్, ఈ రష్యన్స్, చైనీసు, ఇండియన్స్, ఆఫ్రికన్స్, ఈవెన్ బ్లాక్ పాపులేషన్ 12% వీళ్ళందరూ కలిస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనమాట. ఇది సమ్మిళత్వం, ఈ ఇన్నోవేషన్. అందుకే యుఎస్ ఇప్పుడు పాపులేషన్ తగ్గడంలా. ఇన్నోవేషన్ అది ఎలా అద్భుతంగా మార్చేసుకుంటుంది అనమాట. ఈ చరిత్ర దీన్ని భారతదేశం ఎలా లెర్న్ చేయాలంటే, ఇలాంటి ప్రయోగాలు భారతదేశంలో మనం చేయక్కల, మానవులు ప్రకృతే ప్రయోగాలు చేసేసింది. ప్రపంచంలో ఉన్న 7 జాతులు ఇక్కడికి వచ్చినాయి, ఇక్కడ మింగిల్ అయ్యారు, మెల్టింగ్ పాట్ అయిపోయింది. భారతదేశంలో హిమాలయాల నుంచి కలిసిపోయారనమాట. ఇది ఒక జాతికి ఒక ఇండియన్ డిఎన్ఏగా అవతరించింది. అందుకని ప్రపంచ చరిత్రలోనే మానవ చరిత్రలో ఎప్పుడు కూడా 1-2 టాప్ పాపులేషన్ కంట్రీకి ఇక్కడ ఉంటుంది. మనం చేయక్కల, ప్రకృతి చేసేసిందండి. దాన్ని ఆ సమ్మిళత్వాన్ని, ఆ భిన్నత్వంలో ఏకత్వాన్ని జస్ట్ కాపాడుకుంటే చాలు. నువ్వు కాపాడకపోయినా పర్లేదు, నీ పని నువ్వు చేస్తే చాలు. ప్రకృతి ఏం చేయాలో చేసుకుంటుంది. అది వివేకానంద 1893లో చెప్పిన ఒక అద్భుతమైన పదం ఉంటుందన్నమాట. అసిమిలేషన్ అనే పదంలో ఉంటుందండి. అది నేను నా సొంతగా నేను చెప్పింది కూడా కాదు. అసిమిలేషన్ అనమాట. అది ప్రకృతి ఒక మైటీ వెపన్ అంట. ఇండియాలోకి తనకే ప్రకృతికి ఒక వెపన్ ఉందన్నమాట ఇండియాకి, అదే అసిమిలేషన్. దానివల్ల ఇండియా సజీవంగా ఉండగలుగుతుంది. అందుకే కానీ దానికి ఎవరు ప్రొటెక్టర్స్, ఈ హిందూ మతం కోసం భారతదేశానికి ప్రొటెక్టర్స్ ఎవరు అవసరంలా, తనకు తాను రక్షించుకునే శక్తిని అది సముపార్జించుకుంది. అమెరికా కంటే ఎంత గ్రేట్ ఇండియా ఈ విషయంలో. అది ఇండియన్స్ ప్రతి వాళ్ళు లెర్న్ చేయవలసిన, ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయం. తర్వాత ఇండియా అనేది, తర్వాత ఇంత గ్రేట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏది 1776 జూలై 4న ప్రారంభమైన అమెరికా జర్నీ, ఎపిక్ జర్నీ, ఒక చారిత్రాత్మక ప్రయాణం 2020 జూలై 4 వరకు తిరుగులేదన్నమాట. ప్రపంచాన్ని ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, ఫిలసాఫికల్గా అన్ని విధాలుగా శాసించేస్తుంది అనమాట. ఏ సోల్ మిలిటరీ పవర్. 47 మంది అధ్యక్షులుగా పనిచేశారు.
1789 రాజ్యాంగం నుంచి ఇప్పటి వరకు తిరుగులేని రాజ్యాంగం. ఎంతటి నియంతలు అమెరికాలో రాలేరు. కానీ ఈ అమెరికా ఇప్పుడు పతనావస్థలో ఉంది. ఇట్ ఈజ్ వ్యానింగ్. ఎందుకు అంటే ఇండియా చైనా రైజ్ అయిపోతున్నాయి. ఇండియా చైనాలు తన యొక్క శక్తిని సంపాదించుకుంటున్నాయి. సజీవ సంస్కృతులు, ఈ రెండుకి మించిన దేశాలు ప్రపంచంలో ఉండవు. అమర్త్య సేన్ తన ఆర్గ్యుమెంటేట్ ఆఫ్ ఇండియాలో చెప్తాడు ఈ విషయాన్ని. ఆ విషయంలో నేను చెప్తున్నా, ఇండియా చైనాలు రైజ్ అయితే ప్రపంచంలో ఏ శక్తులు కూడా తట్టుకోవడం ఇంపాసిబుల్. 45% పాపులేషను, చరిత్రలు, సజీవ సంస్కృతులు, ప్రకృతి ప్రసాదాలు ఉంటాయన్నమాట ఇండియా చైనా. ఇవి రైజ్ అవుతున్నాయి. ఈస్ట్ ఈజ్ రైజింగ్, యుఎస్ ఈజ్ డౌనింగ్ అనమాట. తర్వాత ఆఫ్రికన్ కాంటినెంట్ కూడా డౌన్ అయిపోతుంది. ఇక అమెరికా పతనాన్ని ఇప్పుడు ట్రంప్ ఫారిన్ పాలసీ అనేది శాసిస్తుంది, మనకు తెలిసి విషయంలో. ఇక అమెరికా అనేది పతనావస్థకు వెళుతుంది. బట్ అటు పవర్గా ఉంటుంది, ఒక డెమోక్రటిక్ పవర్ఫుల్గా ఉంటుంది. కానీ ఇండియా చైనాలు దాన్ని అధిగమించబోతున్నాయి. ఇప్పుడు నాటో డివైడ్ అయిపోయింది. ఇరాన్ మీద కూడా గెలవలేకపోయింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సచ్ ఎ గ్రేట్ కంట్రీ. వియత్నాం మీద ఓడిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ మీద ఓడిపోయింది. మరి అమెరికా పరిస్థితి ఏంటంటే అక్కడ ఆ నేతలు ప్రస్తుతం మారుతున్న ఈ డైనమిక్స్ ఆఫ్ జియో పొలిటికల్ సిచ్యువేషన్ ప్రకారం వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి. నేనే సూపర్ పవర్ అంటే ఇంకా అవ్వదు. ఎందుకంటే ఇండియా చైనా రైజ్ అవ్వడం అంటే నో పవర్ కెన్ స్టాండ్ బిఫోర్ దీస్ టూ ఈ లివింగ్ సివిలైజేషన్స్ అండి. అందువల్ల ఇండియా చైనాలో టైం వచ్చింది. దిస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ ఇండియా. మళ్ళీ చైనా కూడా ఒక 100 సంవత్సరాల తర్వాత అది కమ్యూనిస్ట్ నుంచి మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి బుద్ధిస్ట్ నేషన్గా, కన్ఫ్యూజియస్ నేషన్గా. ఇంకా దానికి ఇంకొక అడ్డంకి ఉంది. బట్ ఇండియాకి అలాంటిది లేదు. ఇండియా విడిపోవడం అనేది ఇంకా జరగదు. బట్ చైనాకు ఇంకొక అడ్డంకి ఉంది. కాబట్టి ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ సూపర్ పవర్. 2100 ఇయర్స్ అంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ డీల్ అండి. ఎందుకంటే ఇండిపెండెన్స్ వచ్చాక 80 సంవత్సరాలు అయిపోయింది. 10,000 సంవత్సరాల ఈ ఇండియా చరిత్రలో 100 అనేది చాలా కంటికి ఒక కన్ను మూసినంత సమయం కూడా ఉండదు, మూసి తెరిచినంత సమయం. కాబట్టి వచ్చే 80 సంవత్సరాలు ఇండియా అనేది తిరుగులేని శక్తి అనమాట. ఈ ప్రపంచాన్ని కల్చరల్గా ఇది రూల్ చేస్తుంది. అదే అంటారు, ఇండియా నెవర్ అటాక్డ్ ఎనీ అదర్ కంట్రీ. ప్రపంచంలో ఏ దేశాన్ని ఇండియా అటాక్ చేయలేదనే ఒక ఘన చరిత్ర ఇండియాకి మాత్రమే ఉంటుంది. ఇది ఎవరికీ ఉండదు. అంత శాంతియుత దేశం ప్రపంచంలో సూపర్ పవర్ అవుతే ఈ ప్రపంచ లోక కళ్యాణం. అందుకే విశ్వగురు మోడీ గారు అంటారు, అంతకుముందు చాలామంది అంటారు విశ్వగురు, విశ్వశాంతి, వసుదైక కుటుంబకం, ఇలాంటి పేర్లు ఇంకెక్కడ ఉండవు అనమాట. అది భారతదేశం. ఇట్స్ ఎ మినియేచర్ ఆఫ్ ది ఎర్త్, మెల్టింగ్ పాట్ అంటారనమాట. ఇలాంటి పదాలు చెప్పాలంటే ఇప్పుడు మనకు టైం కూడా సరిపోదు. కాబట్టి అమెరికా గ్రేటు 2250 సంవత్సరాలు అయిపోయింది. నేను పుట్టిన తర్వాత నేను చదివి ఐఐటిఎన్స్ అందరూ ఇక్కడ చదవడం. ఒక డాక్టర్కి ఒక 2 crore ఖర్చు పెడుతుందండి ఇండియా గవర్నమెంట్. ఒక డాక్టర్ తయారు చేయాలంటే, ఒక ఐఐటిని తయారు చేయాలంటే 2 కోట్లు తయారు చేద్ది. వీళ్ళందరూ యూఎస్ఏలో సర్వీస్ చేయడం, యూఎస్ఏలో గ్రేట్ సైంటిస్టులు అవ్వడం. ఈరోజు సుందర్ పిచ్చై, సత్యనాథ్ అంటే మనం దేవుళ్ళ చూస్తాం. కానీ వాళ్ళు ఒక రకంగా ఐఎమ్ వెరీ సారీ టు సే దట్ వాళ్ళు దేశద్రోహులు. ఇక్కడ మనం 3 కోట్లు 2 కోట్లు పట్టుకెళ్ళి చదువుకొని యుఎస్కి సేవ చేయడం. నాసాలో 20% సైంటిస్టులు మన వాళ్ళు ఉంటారు. అక్కడ యుఎస్, కెనడా, బ్రిటన్లో మొత్తం డాక్టర్లో 20-30% డాక్టర్లు వాళ్ళ నేషనల్ హెల్త్ సర్వీసెస్లో అందరూ మన వాళ్ళే ఉంటారు. కానీ వాళ్ళు మన భారతదేశానికి సేవ చేయడంలే. మరి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇండియా ఎంత గ్రోత్ అవుతుందంటే కాంట్రిబ్యూట్ చేయాలి. అది అమెరికన్స్ చూడండి, వాళ్ళ స్టోరీ అమెరికా గ్రేట్ వాళ్ళు అనుకుంటారు ఎక్కడి నుంచి వచ్చినా. మరి అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా ఇండియాని మర్చిపోకుండా ఇండియా గ్రేట్ అని ఒక జెన్ ఆల్ఫాలు ఎప్పుడు అనుకుంటారా అనేదే ఇంపార్టెంట్. అందుకే ఈ ఇంత టాపిక్ డిస్కస్ చేయవలసి వచ్చింది. రైట్. సరైతే న్యూ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్తో మోడీ ఒక గుడ్ న్యూస్